అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి అపరాల సాగులో మెలకువలు, కార్సి చెరుకు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, నిమ్మ బత్తాయి తోటల్లో గజ్జి తెగులు మంగునల్లి నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తీపిని పంచే ప్రధాన వాణిజ్య పంట చెరకు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లో చెరకును సాగు చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి పంచదార కోసం గాని బెల్లం కోసం గాని చెరకును పండిస్తుంటారు. చెరకు నరికిన తర్వాత నేలలో వదిలేసిన చెరకు నుంచి మళ్లీ పిలకలు పుట్టి చిగురిస్తాయి. వీటినే కార్సి తోటలు అంటారు. కార్సి తీసుకోవడం వల్ల విత్తనానికి నాట్లకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. కార్సి తోటలు మొక్క తోటల కంటే ముందుగానే పక్వానికి వస్తాయి. దీంతో పంటకాలం కూడా తగ్గుతుంది. అయితే దిగుబడులు మాత్రం మొక్క తోటలతో పోలిస్తే కార్సి దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కార్సి తోటల యాజమాన్యంలో లోపాలు. చెరకు నరికినప్పటి నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరుకు మొక్క తోటతో పోల్చుకుంటే కనుక మనకి కార్సి తోట వరకు మనకి ఎక్కువ నికరాదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మొక్క తోట మీద పెట్టేటువంటి ఖర్చు, అంటే విత్తనపు ముచ్చెల మీద పెట్టే ఖర్చు కార్సి తోటలో ఉండదు. కాబట్టి మరి కార్సి తోట నుంచే మనం అధిక లాభాలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి కార్సి తోటలో చేయాల్సిన ముఖ్య యాజమాన్య పద్ధతులు కనుక చూసుకుంటే, ఒకటి నరికేటప్పుడు జాగ్రత్త. చాలామంది రైతులు ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ పంపించేటప్పుడు బరువు ఎక్కువగా ఉంటుందని నరకడానికి ముందు ఒక వారం రోజుల ముందు నీరు పెట్టడం, నరకడం చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే ఈ నరికేటప్పుడు కింద ఉన్నటువంటి దుబ్బు మొదళ్ళు కదిలిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల కార్సి తోటలో మొలక శాతం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇక్కడ గమనించాలి. మరి కార్సి బాగా రావాలంటే పొలము ఆరిన తర్వాత, అంటే కత్తులతో నరికేటప్పుడు భూమట్టానికి దగ్గరగా ఉండేటువంటి దుబ్బు కానీ చెరుకు తాలూకు గడ మొదలు కదలకుండా ఉండాలి. కాబట్టి నీరుని కనీసం 15-20 రోజుల ముందు నుంచి నీరుని ఆపేయాలి. ఇలా నీటిని ఆపడం వల్ల మనకి సుక్రోజ్ రికవరీ కూడా, షుగర్ ఫ్యాక్టరీ పంపిస్తే సుక్రోజ్ రికవరీ వస్తుంది. అదేవిధంగా బెల్లం తయారీ చేసుకున్నా కానీ మనకి మంచి నాణ్యమైనటువంటి బెల్లం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు నరికేటప్పుడు పొలం బాగా ఆరినప్పుడు కనుక నరికితేనే మనకి కార్సి తోటలో మొలకలు సక్రమంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. వీలైనంతవరకు భూమట్టానికి దగ్గరగాను పదునైన కత్తుల్ని వాడి నరకాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే ఖాళీలు పూరించడం. మేము ప్రధానంగా రైతుల పొలాల్లో కార్సి చేసిన పొలాల్లో చూస్తే కనీసం 3 అడుగులు 4 అడుగులు దూరం వరకు కూడా మొక్కలు ఉండట్లేదు. చెరుకుని ఎప్పుడైతే మనం హార్వెస్టింగ్ నరుకుతుంటామో నరికేటప్పుడే అదే రకానికి సంబంధించిన చెరుకు గడలని పైన ఉన్నటువంటి దవ్వని ఏదైనా తీసుకొని ఒంటి కన్ను ముచ్చలుగా కటింగ్ చేసుకొని దాన్ని మనకి నీటి సదుపాయం ఉన్న దగ్గర చిన్న నారు పల్లెంలాగా పోసి నారు పెట్టుకోవాలి.
లేదంటే ఈ అదే రకానికి సంబంధించిన ఒంటి కన్నుల ముచ్చెల నారు కూడా ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీల ఆధీనంలో దొరుకుతుంది. కాబట్టి 30 నుంచి 45 రోజులు పెరిగినటువంటి ఒంటి కన్ను ముచ్చెల నారుని తీసుకొచ్చి మొక్కలను తీసుకొచ్చి మనం ఈ కార్సి తోటల్లో ఖాళీలు పూరించడానికి ప్రయత్నం చేయాలి. రైతులు ఈ కార్సి తోటల్లో ఉండేటువంటి ఖాళీలను పూరించడం మీద మాత్రం దృష్టి పెడితే సుమారుగా 4 నుంచి 5 టన్నుల దిగుబడిని మనం అధికంగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియను తప్పనిసరిగా రైతు సోదరులు పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ కార్సి తోటలో మనకి ప్రధానంగా ఏంటంటే పీక పురుగు సమస్య ఒకటి, కొరడా తెగులు సమస్య ఒకటి ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన చీడపీడల యాజమాన్యం చేపడుతూనే మనం ప్రధానంగా ఏంటంటే ఈ సేంద్రియ పద్ధతుల్లో భాగంగా కార్సి చేసిన తర్వాత అంటే చెరుకు నరికిన తర్వాత మూడులు ఏవైనా పైకి ఉంటే కనుక అవి భూమట్టానికి దగ్గరగా పదునైన కత్తితో కనుక నరికేసి భూమట్టానికి దగ్గరగానే కనుపు ఉండేటట్టుగా చూసుకుంటాము. తర్వాత మనం ఈ చెరుకు గడ్డి ఏదైతే ఉంటుందో చెరుకు చొప్ప అంటాము, దాన్ని ఒక పరిశోధన ప్రకారం ఏంటంటే ఎకరానికి టన్ను 250 కేజీలు సుమారుగా వచ్చే విధంగా మనం ఈ చెరుకు చోరుని పొలమంతా కనుక పలుచగా పరవచడం, లేదా వరుసల్లో వేసిన చెరుకు అయితే ఈ వరుసల మధ్యలో కనుక మనం చెరుకు చోరుతో మనం కప్పి ఉంచడం వల్ల దీనివల్ల ఏంటంటే ఒకటి మనకి కార్సి తోటల్లో తేమ నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తేమ ఎప్పుడైతే ఉంటుందో పీక పురుగు ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు చొప్పను మనం పరిచిన తర్వాత ఈ చెరుకు చొప్ప త్వరగా కుల్లడానికి శిలీంద్ర మిశ్రమాలు ఇప్పుడు మనకి వేస్ట్ డికంపోజర్ అని దొరుకుతుంది, అది కానీ లేదంటే కనుక ఈ కుళ్ళింపజేసేటువంటి మిశ్రమాలు ఆస్పర్జిల్లస్, రైజోపస్, పెన్సిలియం, ట్రైకోడర్మా విరిడి ఇవన్నీ కలిపినట్టు 5 రకాల శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు కలిసినటువంటి ఈ మిశ్రమాలు అంటే చెరుకు చోరు త్వరగా కుల్లడానికి మిశ్రమాన్ని చల్లి దానికి నీరు పెట్టి ఒక ఎకరానికి 15 నుంచి 20 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 10 నుంచి 15 కేజీల యూరియా కనుక వేస్తే అవి చెరుకు చొప్ప త్వరగా కుళ్ళిపోతుంది. కుళ్ళినటువంటి చెరుకు చొప్ప మనకి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి తేమ ఆదా అవ్వడం, పీక పురుగు ఉధృతి తగ్గడం, తర్వాత ఈ చొప్ప అంతటిని కూడా మనం సేంద్రియ ఎరువుగా మార్చడం వల్ల మనకి పోషకాలు కూడా పంటకి బాగా అందటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా కప్పు ఉంచేటటువంటి ప్రక్రియ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మనకి చెరుకు చొప్ప ఒక 40-45 రోజులకి తర్వాత కుళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మనం ఈ ట్రాక్టర్ సహాయంతో కానీ పవర్ టిల్లర్ సహాయంతో కానీ లేదా నాగడి సహాయంతో ఒక 15 సెంటీమీటర్ల లోతు వచ్చే విధంగా వరుసల మధ్యలో దున్నుకోవాలి. ఇలా దున్నుకోవడం వల్ల ఏంటంటే ఈ కార్సి తోటల్లో పాత గడల నుంచి వచ్చిన వేర్లు ఏవైతే ఉంటాయో అవి ఈ దున్నేటప్పుడు తెగిపోతాయి, తెగి కొత్త వేళ్ళు బాగా వస్తాయి. దీనివల్ల కొత్త వేళ్ళు ఎప్పుడైతే బాగా వస్తాయో భూమిలో ఉన్న పోషకాలను కూడా కొత్త వేళ్ళు బాగా గ్రహిస్తాయి. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా ఈ చెరుకు కార్సి తోటల్లో దున్నేటువంటి పని అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. లేదా రిటూన్ మేనేజర్ అని చెప్పేసి యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అది అవకాశం ఉండేవాళ్ళు ఈ రిటూన్ మేనేజర్ అనేటువంటి యంత్ర పరికరాన్ని వాడి కూడా దుక్కు చేసుకోవడం, కలుపు మందు పిచికారీ చేయడం, అదేవిధంగా మూడులు చెక్కడం, ఈ 3 పనులు కూడా ఒకే దఫా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఈ విధంగా ఒక సమగ్రమైనటువంటి యాజమాన్య పద్ధతుల్ని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయంకి వచ్చేటప్పుడు మనకి ఏదైతే మొక్క తోటకు సిఫార్సు చేసినటువంటి నత్రజని ఎరువు కన్నా ఒక 45 నుంచి 50 కేజీలు అదనంగా నత్రజనిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనం కార్సి చేసిన వెంటనే ఒక దఫా, మళ్ళీ 45 రోజులకి ఒక దఫా మనకి ఈ ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ఎక్కువగా ఈ చలికాలంలో మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ నరికినటువంటి తోటలు మనకి ఈ చలి ప్రభావం వల్ల కొంచెం ఈ సూక్ష్మ ధాతు లోపం, ఇనుపు ధాతు లోపం వచ్చేసి ఆకులు తెల్లగా అయిపోవడం కానీ గమనిస్తాము. అలాంటప్పుడు ఈ అన్నబేది అనేటువంటి మందును, అదే మనం ఫెర్రస్ సల్ఫేట్ అని మార్కెట్లో దొరుకుతుంది, అది 10 గ్రాములు, దానికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి మనం కనుక పిచికారీ చేసుకుంటే కార్సి తోట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ కార్సి తోటల్లో ఎవరైతే విశ్వామిత్ర అనేటువంటి రకం 298 అంటారు, ఈ రకం మనకి ఈ కొరడా తెగులు ఎక్కువగా వస్తుంది. కార్సి తోటల్లో కొరడా తెగులు నివారణ కోసం ఏంటంటే మనం కార్సి చేసిన వెంటనే ఒకసారి ప్రాపికొనజోల్ అనేటువంటి శిలీంద్ర మందును 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి ఒకసారి పిచికారీ చేయడం,
మళ్ళీ నెల రోజుల తర్వాత ఈ కార్సి తోటల్లో ఈ ప్రాపికొనజోల్ మందును కనుక 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మళ్ళీ 30 రోజులు కనుక పిచికారి చేస్తే మనకి కార్సిలో ఈ కొరడా తెగులు అనేది చాలా వరకు ఉధృతి తగ్గిపోతుంది. అదేవిధంగా కార్సి తోటల్లో పీక పురుగు వచ్చినప్పుడు మనకి మొవ్వులో ఉన్న మధ్యలో ఆకులు ఎండిపోవడం, అవి సులువుగా ఊడి రావడం జరుగుతుంది. దీనికోసం మనం ఈ ట్రైకో కార్డ్స్ అనేటువంటి ఈ జీవ శిలీంద్ర బదనికలు అంటాము. ఎకరానికి ఒక 20,000 ఈ ట్రైకో కార్డ్ గుడ్లు ఉండే విధంగా ఆకు వెనక భాగంలో పిన్ చేసుకుంటే తద్వారా మనకి పీక పురుగు ఉధృతి కూడా చాలా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కలుపు యాజమాన్య విషయంకి వస్తే కార్సి చేసిన వెంటనే కలుపు మందులు కొట్టకూడదు. తదుపరి మనకు 30, 35, 40 రోజుల సమయంలో కూర జాతులు గడ్డి జాతులు కనుక ఉంటే అప్పుడు మాత్రమే ఈ కలుపు మందులు మెట్రోబిజన్ అయితే కనుక ఎకరానికి 600 గ్రాములు, దాంతోపాటు 2,4-D సోడియం సాల్ట్ అదొక 400 నుంచి 600 గ్రాములు కలిపి ఒక ఎకరానికి కనుక పిచికారి చేసుకుంటే మనం ఈ కలుపు యాజమాన్యాన్ని కూడా సక్రమంగా చేసుకోవచ్చు. కాబట్టి కార్సి చేసిన రైతులు ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే పంట మనకి మొక్క తోట మాదిరిగానే ఎకరానికి 40 నుంచి 45 టన్నుల వరకు కూడా దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పకాలంలో అందివచ్చే అపరాల పంటలు పెసర, మినుము. ప్రస్తుతం వేసవి పంటలుగా అపరాలను విత్తేందుకు అనుకూలమైన సమయం. ఖరీఫ్, రబీ కాలాలతో పోలిస్తే వేసవి పంటకు కాస్త సమస్యలు ఎక్కువనే చెప్పాలి. అయితే ఈ కాలంలో ఉండే వేడి వాతావరణ పరిస్థితులకు పైరులో రసం పీల్చు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. వేసవి అపరాల సాగులోని మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సంధ్యా కిషోర్. జనవరి మాసంలో సాగే అపరాల పంటల గురించి ఆలోచించినట్లయితే పెసర, మినుము అనేవి స్వల్పకాలిక అపరాల పంటలు చాలా ముఖ్యమైన వేసవి అపరాల పంటలుగా చెప్పుకోవచ్చు. వేసవిలో స్వల్పకాలిక అపరాల పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూసారాన్ని పెంచుకొని తర్వాతి పంటలో దిగుబడులు పెంచుకోవచ్చు. అలాగే అధిక దిగుబడుల ద్వారా అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఎక్కడైతే నీటి తడులు ఇవ్వగలిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో, మామూలుగా నల్లరేగడి నేలలో అయితే 3 నుంచి 4 తడులు అందుబాటులో ఉన్నప్పుడు ఈ పంటలు సాగు చేసుకోవచ్చు. ఎర్రచెలక నేలలైతే 4 నుంచి 5 లేదా 6 తడులు ఇచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ వేసవి అపరాలను జనవరి చివరి తర్వాత మనము సాగు చేసుకోవచ్చు. పెసర, మినుము పంటను జనవరి చివరి వారం నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. అన్ని సారవంతమైన నేలలు కూడా పెసర, మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలము. చౌడు నేలలు అపరాల పంటలు సాగు చేయడానికి అనుకూలమైనవి కావు. చివరి దుక్కిలో మనము 2 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును వేసుకొని, అలాగే చివరి దుక్కిలో 17 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవడం ద్వారా ఎరువులను అందించుకోవచ్చు. సరైన రకాల ఎంపిక కూడా చాలా ముఖ్యమైన అంశము. వేసవిలో మనకు ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వలన రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉండడం ద్వారా పల్లాకు తెగులు ఆశించే అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి పల్లాకు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక అన్నది చాలా ముఖ్యమైన అంశము. పెసరలో మనకు పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు చూసినట్లయితే WGG 42 యాదాద్రి అనే రకము, WGG 37 ఏకశిల అనే రకము, MGG 351 శ్రీరామ్ అనే రకము, MGG 385 అనే రకాలను ఎంచుకోవచ్చు. వీటితో పాటు IPM 2-14 అనే రకం కూడా అందుబాటులో ఉంటే ఈ రకాన్ని కూడా ఎంచుకోవచ్చు. మినుములో చూసుకున్నట్లయితే PU 31, MBG 1070 అనే రకాలు పల్లాకు తెగులను తట్టుకొని సాదా రకాలు. మెరిసే గింజ రకాలు చూసుకున్నట్లయితే LBG 787, TBG 104, GBG 1 వంటి రకాలను మినుములో కూడా ఎంచుకోవచ్చు. ఈ రకాలను ఎంపిక చేసుకున్నప్పుడు పెసరులో అయితే 4 నుంచి 5 క్వింటాల ఎకరానికి దిగుబడి సాధ్యపడుతుంది. మినుములో అయితే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల సగటు దిగుబడి పొందవచ్చు.
ఈ ఎంచుకున్న రకాలను ధృవీకరించబడిన సంస్థ నుంచి మాత్రమే సేకరించుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసము 5 గ్రాముల థయోమితాగ్జామ్ కానీ 5 ml మోనోక్రోటోఫాస్ను కానీ కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా పంట తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే మొక్కకు 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసకు 22.5 సెంటీమీటర్లు అంటే ఒక అడుగు కంటే తక్కువ ఎడంతోని మనము విత్తుకోవాలి. విత్తిన తర్వాత తేలికపాటి తడి ఇచ్చాక 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును పిచికారీ చేయాలి. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ను పిచికారీ చేయాలి. మొదట 25 రోజుల వరకు పెసర మినుములో ఎలాంటి కలుపు లేకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక పెసర మినుములో వచ్చే ప్రధాన సమస్యలు ఏమంటే రసం పీల్చే పురుగులు. వీటి నివారణ కోసం గాను ఎకరాకు 12 నుంచి 14 నీలిరంగు జిగురు అట్టలు కానీ పసుపు రంగు జిగురు అట్టలు కానీ అక్కడక్కడ పెట్టడం ద్వారా రసం పీల్చే పురుగుల ఉధృతితో పాటు దానిని నివారించవచ్చు. వీటితో పాటుగా మనము పంట తొలి దశలో ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడం వల్ల తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తామర పురుగులు మొక్క నుంచి రసం పీల్చుకొని మొక్కలు గిడసబారేలా చేస్తాయి. కాబట్టి దీని నివారణ కోసము థయోమితాగ్జామ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా తామర పురుగులు నివారించుకోవచ్చు. ఇంకొక ప్రధానమైన సమస్య తెల్లదోమ. ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, అలాగే డైఫెన్థిరాన్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఈ కీటకనాశులను పిచికారీ చేసుకున్నప్పుడు దానితో పాటు 13-0-45 అనే పోషకాన్ని కూడా కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా పంట ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. పంట తొలి దశలో అంటే మొగ్గ దశలోనే 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆకుగూడు చుట్టు పురుగును నివారించవచ్చు. అలాగే నిండుపూత దశలో క్లోరాంత్రినిప్రోల్ కానీ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, ఇమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒకదాన్ని పిచికారీ చేసుకోవడం ద్వారా కాయదొల్చే పురుగులు ఆకుగూడు చుట్టు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక కీలక దశల్లో నీటి తడులు పంటకు అందించడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా విత్తిన 20 రోజుల తర్వాత, అలాగే మొగ్గకు రాకముందు ఒకసారి, తర్వాత కాయ ఊరే దశల్లో ఈ 3 దశల్లో కూడా తేలికపాటి నీటి తడులు ఇచ్చుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఒకవేళ నిండుపూత దశలో పంట బెట్టకు గురి అయినట్లయితే 13-0-45 అనే పోషక ద్రావణాన్ని 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం ద్వారా బెట్ట పరిస్థితులను అధిగమించడంతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ, బత్తాయి తోటలు దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ తోటల్లో కాయ నాణ్యతను దెబ్బతీసే చీడపీడల నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా కలిగించే గజ్జి తెగులు, నల్లి కలిగించే కాయమంగు వల్ల కాయలు పనికిరాకుండా పోవడంతో దిగుబడి, నాణ్యతకు నష్టం వాటిల్లుతోంది. గజ్జి తెగులు నష్టం వర్షాకాలంలో ఎక్కువగాను, అదే మంగు నల్లి నష్టం వేసవి కాలంలో ఎక్కువగాను ఉంటుంది. అంతేకాక గజ్జి తెగులు తీవ్రంగా వ్యాపించిన పరిస్థితుల్లో ఎండుపుల్ల ఏర్పడటంతో రైతులు అధికంగా నష్టపోతున్నారు. నిమ్మ, బత్తాయి తోటల్లో గజ్జి తెగులు, మంగునల్లి నివారణకు క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన తెగులుగా సిట్రస్ క్యాంకర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఎక్కువగా మనకు పులుసు నిమ్మ అంటే మనకు నిమ్మలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బత్తాయిలో దీని ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి.
క్యాంకర్ వల్ల మనకు ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి మరియు ఆకుల మీద ఉధృతి ఎక్కువైపోయినప్పుడు కొమ్మలు కాండం మీద కూడా ఈ మచ్చల్లాగా ఏర్పడి కాయల మీద కనుక మచ్చలు వచ్చినట్టయితే, ఈ క్యాంకర్ మచ్చలు వచ్చినట్టయితే దీని దిగుబడి మరియు మార్కెట్లో దీని వాల్యూ అంటే రేటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇరిగేషన్ అంటే మనకు కాలువ పద్ధతిలో ఎప్పుడైతే మనకు నీటి తడులు ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాంకర్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ క్యాంకర్ని అరికట్టాలంటే ఇది ముఖ్యంగా మనకు నిమ్మలో ప్రధానంగా వర్షాకాల సమయంలోనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్టు మాసంలో మనకు ఈ 2-3 నెలల్లో కనుక మనము ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ ముందు జాగ్రత్త చర్యగా స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిట్రస్ క్యాంకర్ అనే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య. దీన్ని మనము మంగుమైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ అంటుంటాము. ఈ మంగుమైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ ముఖ్యంగా మనకు ఆకుల మీద రసం పీల్చటం వల్ల తెల్లగా చిన్నగా మన రంధ్రాల్లాగా ఏర్పడి మొత్తం రసము పీల్చడం వల్ల ఆకులంతా కూడా మనకు పల్లాకు తెగుల్లాగా వచ్చి క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మనకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం సూక్ష్మధాతుల లోపాల నివారణకు మనం స్ప్రే చేసినట్టయితే కూడా ఆ చెట్టు మన ఆకులు కానీ చెట్టు కొమ్మలు కానీ తీసుకుపోవటం వల్ల మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ మైట్సే ఆకుల మీద నష్టపరిచి దాని తర్వాత కాయల మీద కూడా రసాన్ని పీల్చి, అంటే కాయలు చిన్నగా గోలీ సైజు అంటే మార్బుల్ సైజు పరిమాణం ఉన్నప్పటి నుంచే కాయల మీద కూడా మనకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు నల్లగా మారి అంటే మనకు కాయ పెరుగుతున్నప్పుడు కూడా ఇది మంగు మైట్స్ అంటాం దీన్ని. కాయ నల్లగా మారి మరియు దీంట్లో రసం శాతం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. అంటే కాయ గట్టిగా ఏర్పడటం జరుగుతుంది. ఈ నల్లి ఉధృతిని మనము అరికట్టాలంటే మార్బుల్ సైజులో అంటే గోలికాయ సైజులో ఉన్నప్పటి నుంచే మనము ప్రొఫినోఫాస్ కానీ లేదంటే ప్రోపర్గేట్ ఓమైట్ అంటాము. ఓమైట్ 2 ml పర్ లీటర్ నీటికి, డైఫెన్తురాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒక రైతు స్ప్రే చేసుకొని మిగతా 1-2-3 రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ నల్లి ఉధృతి అనేది మనకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సామూహికంగా ఊర్లో అందరు రైతులు కూడా ఈ నల్లి నివారణకు ఒకటేసారి లేదంటే వారంలో అందరూ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ప్రోపర్గేట్ కానీ లేదంటే డైఫెన్తురాన్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లిని నివారించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నువ్వుల సాగుపై కిసాన్ మేళా జరిగింది. వరికి ప్రత్యామ్నాయంగా వేసవి పంటగా నువ్వుల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించారు. నువ్వులకు మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయని, అవకాశమున్న రైతులు నువ్వులను సాగు చేయాలని సూచించారు. కిసాన్ మేళాకు శాస్త్రవేత్తలు, అధికారులతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొలాస జగిత్యాలలో కిసాన్ మేళా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క వేసవి లోపల నువ్వులు సాగు చేసుకుంటే వరికి ప్రత్యామ్నాయంగా మంచి దిగుబడులతో పాటుగా మంచి రేట్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి నూతనమైనటువంటి వంగడాలు విత్తనాలు సాగు చేపించి ఆ విత్తనాలను 50% మీద సబ్సిడీ కనుక ఇచ్చి ఆ సబ్సిడీతో పాటుగా మనం అనుకున్నటువంటి స్ప్రింక్లర్స్ కానీ చిన్న చిన్న ఫామ్ ఎక్కనేసి ఇచ్చి సరైన మద్దతు ధర, ఉదాహరణకు వరి సాగు చేసినట్టు అయ్యేది ఉంటే నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవం లోపల దాదాపుగా ఒక 30,000 రూపాయలు మిగిలేటువంటి అవకాశం ఉన్నది. అదే రకంగా నువ్వులు కనుక సాగు చేసుకుంటే అంతకన్నా కూడా ఎక్కువ రెట్టింపు వచ్చే విధంగా ఈ ప్రత్యామ్నాయ పంటను మార్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా నువ్వులను అత్యధికంగా మద్దతు ధర ఇచ్చేటువంటి ప్రయత్నం. సైన్సిస్టులు ఏంటంటే నువ్వు సాగు చేయాలి, ఇది సాగు చేయాలంటారు. నువ్వు సాగు చేస్తాం, వేరుశనగ చేస్తాం, అన్నీ చేస్తాం. ఇప్పుడు 3 క్వింటాలు వండేటిగా మళ్ళీ ధరలే ఇప్పుడు 7,000 8,000 ఉండబట్టే మళ్ళీ ఇప్పుడు జనవరి వరకు 15,000-20,000 కాబట్టి ఇప్పుడు 200 కిలో ఉన్నది. అప్పుడు 80 రూపాయల కిలో ఉండే. అయితే గవర్నమెంట్ ఏం చేయాలంటే నువ్వులకు కానీ వేరే పొద్దుడు కానీ ఇవన్నిటికీ గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించి రైతులకు ఎకరాన 30,000-40,000 ఖర్చులుగా మిగిలే చట్టు గవర్నమెంట్ రేటు నిర్ణయం చేసి కంట్రోల్ చేస్తే రైతులు బాగుపడతారు, ప్రజలు ఏ రోగాలు లేకుండా బాగుపడతారు. వరికి ప్రత్యామ్నాయం మిగతా పంటలు ఏమంటారు, రైతులను ప్రోత్సహిస్తారు, బాగానే ఉంది. కానీ మద్దతు ధర ఎక్కడుంది? మద్దతు ధర లేరు. కిసాన్ మేళా సందర్భంగా వివిధ స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రియ విధానంలో పండించిన పంటల ఉత్పత్తులు, కూరగాయలు, పలు రకాల దేశీ వరి విత్తనాలు, మొక్కలు, యంత్రాలు కొలువుదీరాయి.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.